మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. విశ్వాస జీవితంలో, కుటుంబంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు. ఏ కుటుంబాన్ని తలిచి అడిగినా సరే మాకే బాధ లేదు, మేము హ్యాపీగా సంతోషంగా ఉన్నామని చెప్పగలిగేటువంటి స్థితిలో ఏ కుటుంబం లేదు. కోట్లకు పడగెత్తినటువంటి వారి యొక్క జీవితాలు మొదలుకొని కడుబీద వారి వరకు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారి జీవితాల్లో అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. అన్నిటినీ అధిగమించి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురిగా లక్ష్యముగా చేసుకుని పరలోక రాజ్య వారసులవటానికే మనము ఈ యాత్రలో పరిగెత్తుచున్నాము. దేవుని మహాకృపను బట్టి మనలను ఒంటరిగా కాక కుటుంబాలుగా, రక్త సంబంధికులుగా, భర్తలు కలిగిన వారిగా, భార్యలు కలిగిన వారిగా, పిల్లలు కలిగిన వారిగా, కుటుంబం కలిగిన వారిగా, అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వారు కలిగినటువంటి వారిగా, బంధువులు కలిగినటువంటి వారిగా మనలను దేవుడు ఉంచాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇలాంటి సమయంలో ఇలాగున బంధుమిత్రులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, రక్త సంబంధికులతోనూ, అనేకులతో మన జీవనాన్ని ముందుకు సాగుతున్నటువంటి ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకలా ఉండరు. ఉంటారా? ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే నలుగురు యొక్క వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు అందరి ఒకలా ఉంటాయా? అమ్మ, ఉంటాయా? ఈ చేతుకున్నటువంటి 5 ఏళ్ళు ఒకేలా ఉన్నాయా? లేవు. ఒక్కో ఏళ్ళు ఒక్కో రకంగా, ఒక్కో సైజులో ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులలో కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళు నీతిమంతులు ఉండొచ్చు, ఒకళ్ళు అనీతిమంతులు ఉండొచ్చు. కొన్ని కుటుంబాలలో భార్య పరిశుద్ధురాలైతే భర్త భయంకరుడుగాను, దుర్మార్గుడుగాను, దుష్టుడుగాను ఉంటున్నారు. కొన్ని కుటుంబాలలో భర్త నీతిమంతుడు, పరిశుద్ధుడుగాను ఉంటే భార్య అనీతిమంతురాలుగాను, భక్తి నెరగనటువంటి స్త్రీగాను కొన్ని కుటుంబాల్లో ఉంటున్నాయి. సరే, ఒకవేళ దేవుని కృపను బట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంచి భక్తి కలిగినటువంటి వారిగా ఉంటే పిల్లలు కూడా సరిగా ఉండటం లేదు. సరే, కుటుంబాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వంతో ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరినీ కలిపి దేవుడు ఒక కుటుంబంగా దేవుడు నియమించినప్పుడు అందులో ఎవరైతే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారో వారు కొన్ని సందర్భాలలో యుక్తి కలిగి రాబోయేటువంటి ఉపద్రవాన్ని అధిగమించి ఈ కుటుంబం మీదకి ఏ విధమైనటువంటి కీడు రాకుండానట్లుగా వారు కుటుంబాన్నంతటిని నడిపించేటువంటి మంచి నాయకత్వం చేసేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. అది స్త్రీలైనా, పురుషులైనా. కొన్నిసార్లు పురుషులు సరిగా లేనప్పుడు స్త్రీలు నాయకత్వం చేయవలసి ఉంటుంది. స్త్రీలు సరిగా లేనప్పుడు పురుషులు నాయకత్వం చేయవలసి ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఎవరు ఏ పాత్ర కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మిగతా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు బాగోలేనప్పుడు కొన్నిసార్లు బాధ్యతలు మనం చేతిలోకి తీసుకొని మనమే ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఒక్కోసారి ఉంటూ ఉంది. అవునా కాదా? అలాగున ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో ఒక యజమాని కనబడుతూ ఉన్నాడు. అతని పేరు ఏంటంటే నాబాలు అనేటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈ నాబాలును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ నాబాలంట కర్మేలులోని మాయోను అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని గురించి బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఇతడు బహుభాగ్యవంతుడు, ఆస్తి కలిగినటువంటి వాడు అని రాయబడి ఉంది. ఇంకా ఆలోచన చేస్తే ఇతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే ఇదే సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము చివరి భాగంలో రాయబడిన మాట ఏంటంటే అతడు చర్యలను బట్టి చూడగా మోటువాడు, దుర్మార్గుడై ఉండెను అని రాయబడి ఉంది. అవునా కాదా? కనబడుతున్నాయా ఆ వచనాలు? రైట్. ఇంకా ఆలోచన చేస్తే గనక అలా మనం ఆ చదువుకుంటా ఆ 25వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వస్తే ఆ 7వ వచన భాగంలో చూసినప్పుడు ఆ వ్యక్తి కృతజ్ఞత లేనివాడిగా అక్కడ కనబడతా ఉంటాడు. ఎందుకంటే అతడు బహుభాగ్యవంతుడైన గొర్రెలు, పశు సంపద అంతటికి కలిగి ఉన్నటువంటి దానిని బట్టి అతని కాపరులు ఎవరైతే ఉన్నారో పనివారు అందరూ కూడా
ఆ గొర్రెలను మేకలను కాసేటువంటి మందను కాసేటువంటి ఆ యొక్క సందర్భంలో దావీదు యొక్క సైన్యము అతనికి మేలు చేసేవారంట. ఏ విధమైనటువంటి ఆపద కలగకుండా దావీదు సైన్యము ఈ నాబాలు యొక్క ఆస్తికి చాలా మేలు చేసేవారు. పనివారికి కూడా చాలా మేలు చేసేవారు. కానీ ఆ మేలుకి ప్రతి మేలు చేయలేనటువంటి ఓ కృతజ్ఞత లేనివాడిగా ఆ వ్యక్తి కనబడతా ఉంటాడు. అక్కడే ఇంకా 10వ వచనంలో చూస్తే దావీదు తన యొక్క పనివారిని పంపించి, దావీదుకున్నటువంటి ఆ సైన్యాన్ని కొంతమందిని పంపించి, మనం చేసిన దానికి ప్రతిగా మేలుగా తనకి ఏదైనా ఉన్నటువంటి ఆస్తిలో నుంచి కొంత ఆహారాన్ని ఇవ్వమని దావీదు తన దాసులను పంపించినప్పుడు అక్కడ మనం చూస్తే గనక ఏ విధమైనటువంటి ధర్మము చేయలేనటువంటి ఒక పిసినారి కలిగినటువంటి వ్యక్తిగా ఈ నాబాల్ అనేటువంటి వ్యక్తి అక్కడ కనబడతా ఉంటాడు. అలా మనం చదువుకుంటూ వస్తే ఇదే అధ్యాయములో 17వ వచనంలో ఈ నాబాలు గురించి తన పనివారిలో ఒకడు ఏమని చెప్తా ఉంటాడంటే, నా యజమానుడు పనికిమాలిన వాడు అని 17వ వచనం చివరి భాగంలో రాయబడి ఉంది. ఈ నాబాలు అనేటువంటి ఈ వ్యక్తికి ఉన్నటువంటి పనివారిలో ఒకడు ఏం చెప్తున్నాడంటే, నా యజమాని పనికిమాలినోడు అని చెప్పాడు. ఇలా మనం ఆలోచన చేస్తే 21వ వచన భాగంలో మనం చూసినప్పుడు, అతడు దావీదు వలన ఉపకారం పొందినవాడు, దావీదుకి తిరిగి ఉపకారము చెయ్యనటువంటి వాడిగా, అపకారము చేసేటువంటి వాడిగా ఉన్నాడని అక్కడ 21వ వచన భాగం చివరిలో రాయబడి ఉంది. ఉపకారమునకు అపకారము చేసి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఓకే, రైట్. ఇలా ఆలోచన చేస్తే ఇదే వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే 36వ వచన భాగంలో రాయబడిన మాట ఏంటంటే, ఇతడు మ్రొత్తుగా అనగా ఒక మద్యము సేవించినటువంటి త్రాగుబోతుగా ఉన్నట్లుగా అక్కడ 36వ వచన భాగంలో కనబడుతూ ఉంది. త్రాగుబోతుగా ఉన్నట్లుగా. తర్వాత ఇంకా మనం కింద వచ్చిన భాగాల్లో చదివితే దేవుని చేత మొత్తబడినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. దాదాపుగా మీకు ఆలోచన చేస్తే గనక నేను ఇంచుమించు 5, 6, 7 లక్షణాలు చెప్పాను ఈ వ్యక్తి కోసం. ధర్మము చేయలేనోడు, అపకారం చేసేవాడు, కృతజ్ఞత లేనివాడు, దుర్మార్గుడు, మోటువాడు, ఇలా చెప్పుకుంటూ వెళితే కనుక కొన్ని ఇతని గురించి, ఇతని యొక్క వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేశాను. రైట్. ఈ కుటుంబంలో యజమాని ధనవంతుడే, భాగ్యవంతుడే, ఆస్తి కలిగిన వాడే, పనివారు కలిగినటువంటి వారే, కానీ చర్యలను బట్టి చూడగా, అంటే తన క్రియలను బట్టి చూడగా మోటోడుగాను, దుర్మార్గుడుగాను, దుష్టుడుగాను, కృతజ్ఞత లేనివాడుగాను, అపకారం చేసేటువంటి వాడుగాను, త్రాగుబోతుగాను ఉన్నాడు. అంటే కుటుంబ యజమాని యొక్క వ్యక్తిత్వం బాగోలేదు. అవునా కాదా? రైట్. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క కుటుంబాలలో కూడా అందరూ ఒకలా ఉండరు. కొన్నిసార్లు మన కుటుంబ యజమాని సంపాదిస్తాడు కానీ సరైనటువంటి వ్యక్తిత్వం ఉండదు. సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఏ త్రాగుడికో తగలేస్తాడు, ఏ జోదానికో తగలేస్తాడు, లేకపోతే ఏ చెడ్డ లక్షణాలు కలిగినటువంటి వాడిగా చాలా రకాలైనటువంటి ప్రదేశాలలో వ్యర్థమైన వాటన్నిటికీ కూడా తన ధనాన్ని ఖర్చు పెడతా ఉంటాడు, స్నేహితులకి ఖర్చు పెడతా ఉంటాడు. కానీ మంచి పనులు చేయలేనటువంటి వ్యక్తిగా మన కుటుంబాలలో కూడా కొంతమంది కనబడతా ఉంటారు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యసనపరులుగా, లోకస్తులుగా, కుటుంబాన్ని, భార్యను, బిడ్డలను పట్టించుకోలేనటువంటి వారిగా, వచ్చిన ఆదాయాన్ని కుటుంబం అనుభవించకుండా లోక సంబంధమైనటువంటి విషయాలపైనే వాటన్నిటినీ కూడా ఖర్చు చేసి కుటుంబానికి ఏ విధమైనటువంటి మేలు చేయలేనటువంటి వాడిగా, మోటువాడిగా, చెప్పినా వినలేనటువంటి మూర్ఖుడిగా చాలామంది మన కుటుంబాల్లో కూడా కనబడతా ఉంటారు. ఇలాంటి లక్షణాలు, అంటే నాబాలుకి కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు మన కుటుంబాలలో కూడా చాలా సందర్భాలలో, చాలా కుటుంబాలలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు అంటారు, పాపం ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఆవిడ చాలా మంచిదండి, కానీ అలా ఆయనేనండి దుర్మార్గుడు, దుష్టుడు, చెడ్డోడండి, మాట ఏంటండి అసలేని, పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో, ఎంత వేదన చెందుతుందో, అతని కోసం ఎంత ప్రార్థన చేస్తుందో, వాడు మారడండి అని చాలామంది అంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మన జీవితాలలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో చాలామంది గురించి మనం వింటాం. రైట్. ఈ కుటుంబంలో కూడా అలాంటి వ్యక్తే ఉన్నాడు. కానీ ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు బాధ్యత
మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. యజమాని ఒకవేళ కుటుంబ బాధ్యత విషయములో నిర్లక్ష్యంగా ఉంటే, మోటువాడిగాను, దుర్మార్గుడిగాను, దుష్టుడిగాను, కుటుంబాన్ని నడిపించలేనటువంటి వ్యక్తిగాను ఉంటే గనక కొన్నిసార్లు నాయకత్వాన్ని స్త్రీలు కూడా తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలాంటి లక్షణాలు కలిగిన వారి కుటుంబంలోనికి ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా చెప్పండి? ఇలాంటి చెడ్డ లక్షణాలు కలిగి ఓ దుర్మార్గుడిగా, ధర్మం చేయలేని పిసినివాడిగా, కృతజ్ఞత లేనటువంటి వాడిగా, అపకారం చేసేటువంటి వాడిగా, ఓ త్రాగుబోతుగా, ఇలాంటి చెడ్డ లక్షణాలు కలిగినటువంటి కుటుంబాలలోనికి ఆశీర్వాదం వస్తుందా? వస్తుందమ్మా? రాదు. అలాంటి కుటుంబాలకు దేవుని దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. ఉపద్రవాలే వస్తాయి, ఇబ్బందులే వస్తాయి, కరువులే వస్తాయి, గొడవలే వస్తాయి, కలహాలే వస్తాయి. అర్థమవుతుందా? మరి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఈ నాబాలు కుటుంబం మీదకి కూడా ఉపద్రవం వచ్చింది. ఏంటో తెలుసా ఆ ఉపద్రవం? ఎంతటి భయంకరమైనటువంటి తన మోటుతనం చేత, తన దుర్మార్గత చేత తెచ్చుకున్నటువంటి ఓ భయంకరమైనటువంటి ఉపద్రవం ఏంటో తెలుసా? దావీదు పట్ల మేలు చేయలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తద్వారా దావీదుకు వచ్చినటువంటి కోపం ఏంటంటే, తన సైన్యం అంతటినీ కూడా, ఈ 25 అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తన సైన్యం అంతటినీ కూడా ఇంచుమించుగా 400 మందిని పోగు చేసుకుని, తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని నాబాలు మీదకి కదా యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆ రోజు దావీదు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటో తెలుసా? నాబాలు నాకే విధమైనటువంటి మేలు చేయలేకపోయాడు, ఒక ప్రత్యుపకారం చేయలేనటువంటి వాడిగా ఉన్నాడు. నేను అతనికి మేలు చేశాను, అతను నా వలన మేలు పొందాడు. అతడు పశువులు కానీ, కాపర్లు కానీ మేము ఉన్నటువంటి ప్రదేశాలలో అతని దగ్గర నుంచి ఏది మేము దొంగిలించలేదు. పైగా ఆ మంద మీదకి కానీ, లేకపోతే ఆ కాపర్ల మీదకి కానీ, తనకు కలిగినటువంటి ఆస్తి మీదకి కానీ ఎవడూ కూడా వచ్చి దోచుకోకుండా మేము అతన్ని కాపాడాం. దానికి ప్రతిగా నా సేవకులకి కొంత ఆహారం ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి భ్రష్టుడిగా, పిసినారిగా ఉన్నటువంటి వాడి కుటుంబాన్ని, ఇంకా చెప్పాలి అంటే వాడికి కలిగినటువంటి సమస్తములో మగవాడనేవాడే లేకోకుండా నిర్మూలన చేస్తానని తీర్మానం తీసుకుని బయలుదేరాడు దావీదు. అంటే ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నాడు. తనకున్నటువంటి మోటుతనాన్ని బట్టి, తనకున్నటువంటి సరిగా మాట విధానం సరిగా చెప్పలేని దానిని బట్టి, తనకి కృతజ్ఞత లేని విధానాన్ని బట్టి, ఓ అపకారిగా, ఓ త్రాగుబోతుగా ఉండి, అహంకారిగా ఉండి కదా, నాకేంటి, నేనెందుకు ఇవ్వాలి? అక్కడ మనం ఆలోచన చేస్తే దావీదు గురించి ఏమని రాయబడిందో తెలుసా? దావీదు గురించి నాబాలు ఏం చెప్పాడో తెలుసా? 10వ వచనంలో అంటాడు, నాబాలు అంటా ఉంటాడు, దావీదెవడో, యెషయా కుమారుడెవడో, తమ యజమానుల విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. కాబట్టి నేను సంపాదించుకున్న అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించువాని కొరకు నేను వధించినటువంటి పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరిగిన వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పాడు. మేలు పొందిన తర్వాత మరిచిపోయేటువంటి వాళ్ళు, కృతజ్ఞత లేనటువంటి వారు చాలామంది ఉంటారు. ఆలోచన చేయండి. అందుకనే ఓ సామెత ఉంటుంది లోకంలో, ఏరు దాటేదాకానంట, ఏటి మల్లయ్య దయచేసి మమ్మలను ఆ ఏరు దాటించవా అని అంటూ ఉంటారంట. సరేనని జాలిపడి, ఎప్పుడైతే వారి పట్ల జాలిపడి జాగ్రత్తగా తన దోణి తీసుకుని అలాగన ఆ ఏటు ఒడ్డుని ఇలా యువతల నుంచి అవతలకి దాటించినప్పుడు, అప్పటిదాకా దోనుమల్లయ్య అన్నవాళ్ళు అంట బోడుమల్లయ్య అంట మొదలెట్టారంట. ఎందుకంటే యువతలకు వచ్చేసారు కదా, ఇంకా ఏరు దాటేశారు కదా. కొంతమంది కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు ఉంటారు. మన వలన మేలు పొంది, మన వలన లాభం పొంది, మన వలన కదా కొంతవరకు మేలు పొందిన తర్వాత కూడా కృతజ్ఞత చెప్పలేనటువంటి వారుగా కొంతమంది ఉంటారు. కృతజ్ఞత లేనటువంటి కఠినులుగా కూడా కొంతమంది ఉంటారు. మీరు ఆలోచన చేయండి. ఊరికనే చేశారా అంటూ ఉంటారు కొంతమంది. లేకపోతే ఇలా నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు ఏంటి అని అంటూ ఉంటారు కొంతమంది. విన్నామా లేదా ఇలాంటి మాటలు మనం? అమ్మా, నేను పలానా సమయంలో నీకు మేలు చేశాను కదా అని ఎవరన్నా అన్నారనుకో, నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు, చేసేవాళ్ళే పెద్ద చెప్పొచ్చేవాళ్ళే అంటూ ఉంటారు. అంటే అవసరం తీరిపోయిన తర్వాత మాట మార్చేటువంటి వారు ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడే ఈ నాబాలు. మేలు పొంది కూడా కృతజ్ఞతగా కొంత ఆహారాన్ని దావీదు సేవకులకు ఇవ్వలేనటువంటి ఓ దుష్టుడిగా ఉన్నాడు. కాబట్టి
కుటుంబం మీదకి ఓ భయంకరమైనటువంటి ఉపద్రవాన్ని తెచ్చుకున్నాడు. దావీదు తీసుకున్న తీర్మానం ఏంటంటే, మీరు ఆలోచన చేయండి, దావీదు యుద్ధానికి వెళితే తిరుగు లేనటువంటి జయాన్ని పొందొచ్చేవాడు. నాబాలు యొక్క కలిగినటువంటి ఆ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని దోచుకోవటం దావీదుకి క్షణమాత్రంలో దోచుకోగలడు. ఎందుకంటే నాబాలు దగ్గర యుద్ధం చేసేటువంటి వాళ్ళు లేరు, అందరూ పనుళ్లే, కాపరులే, పశువులు కాసేటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప యుద్ధం చేసేవాళ్ళు లేరు. దావీదు దగ్గర ఎవరున్నారు? యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దోచుకోవాలంటే క్షణం పట్టదు. దావీదు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, ఈరోజు నాబాలు కుటుంబంలో కానీ తనకు కలిగినటువంటి వారిలో కానీ మగోడు అనేవాడే లేకోకుండా, మగవాడు అనేటువంటి వాడు లేకోకుండా నేను నిర్మూలన చేస్తానని తన సైన్యాన్ని 400 మందిని తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు కుటుంబం మీదకి ఉపద్రవం వచ్చింది. నాబాలేమో కుటుంబ యజమానేమో మోటువాడిగా ఉన్నాడు, మూర్ఖుడిగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ నాబాలు పనివారిలో ఒకడొచ్చి, నా యజమానుడు పనికిమాలివాడు, ఇదిగో ఉపద్రవం వచ్చింది అని నాబాలుకి ఉన్నటువంటి భార్యతోటి ఆ మాట చెప్పాడు. నాబాలు భార్య పేరేంటంటే అబీగయీలు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అబీగయీలు గురించి రాయబడిన మాట ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనములో, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు, ఈ స్త్రీ సుబుద్ధి గలది అయి రూపసి అయి ఉండెను అనే మాట రాయబడి ఉంది. ఈమెను గురించి బైబిల్ తెలియచేస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, ఈ అబీగయీలు అనబడినటువంటి స్త్రీ అంట సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ కదా. ఏమన్నా లేకపోయినానంటే బుద్ధి మంచిది అయి ఉండాలంట. అర్థమవుతుందా? కొంతమంది బుద్ధి సరిగా లేక కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి సరిగా ఉండేటువంటి వారిగా ఉండాలి. ఈ స్త్రీ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చాలా శ్రేష్టమైన మాట. ఈ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీల కోసం రాయబడిన మాట ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. సామెతలు 19:14. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, అయితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని రాయబడి ఉంది. అంటే అబీగయీలు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంటే తన కుటుంబం మీదకి కీడు రాకోకుండా చాలా యుక్తితో తన యజమాని యొక్క మోటుతనం వలన వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితిని అధిగమించటానికి యుక్తితో తను తాను తగ్గించుకుని కీడు రాకోకుండా యుక్తిగా రాజైనటువంటి దావీదు ఎడల యుక్తిగా ప్రవర్తించినటువంటి మంచి స్త్రీ. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనోళ్ళు కూడా ఇలా అంటూ ఉంటారు, నన్నేం చేయమంటారండి, ఆయన చేసిన పనుల వల్లే ఇవాళ కుటుంబం ఇలా ఇబ్బందులు అయిందండి, అంతా అతనేం చేశాడండి, నేను ఆడదాన్ని నేనేం చేయగలనండి అని అంటూ ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు యుక్తిగా స్త్రీలు కూడా బాధ్యతను తీసుకుని చక్కగా కుటుంబాన్ని నడిపించేటువంటి మంచి నాయకురాలిగా కూడా ఉండాలి. ఈ అబీగయీలు ఎప్పుడైతే తన దాసుడు వచ్చి, అమ్మ దావీదు 400 మందిని యుద్ధానికి మన మీదకి తీసుకుని వస్తూ ఉన్నాడు, మనకు కలిగిన దానిలో మగవాడే లేకోకుండా చంపేస్తానని యుద్ధానికి వస్తూ ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో, నన్నేం చేయమంటావు, వెళ్ళి నాబాలుకి చెప్పండి, ఆయన చెప్పండి, ఆయన ఏమన్నా చూస్తా, ఆయన సరి చేసుకుంటాడు, నన్నేం చేయమంటారు, నేను ఒక స్త్రీని, నేనేం చేయగలను అని మాట్లాడుకుని ఊరుకోలేదు. బాధ్యత తను తీసుకుని చక్కగా కుటుంబాన్ని నడిపించుకోవటానికి, వచ్చేటువంటి కీడు ఉపద్రవాన్ని తప్పించుకోవటానికి ఓ యుక్తి కలిగినటువంటి పని చేసింది. ఏంటో తెలుసా? దావీదు ఏమడిగాడు? ఆహారమే కదా అడిగాడు. ఆస్తి మొత్తం ఇచ్చేయమని అడగలేదు కదా, కొంత ఆహారం అమ్మన్నాడు. అది కూడా డిమాండ్ చేయలేదు. ఏమని చెప్పాడో తెలుసా? చాలా చక్కగా అన్నాడు, నీవేమి చేయవలమో శుభవచనమేమో వచ్చి నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ దాసుడికి, నీ కుమారుడైన దావీదుకి ఇమ్మని చెప్పినట్లుగా ఆ 8వ వచనం చివరి భాగంలో ఉంటుంది. 25వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో ఉంటుంది. డిమాండ్ చేయలేదు, నాకు ఇంత ఇస్తావా, నీ ఆస్తిలో వాటా ఇవ్వు నవ్వుకు, లేకపోతే మొత్తం నీ ఆస్తిని దోచుకెళ్ళిపోతానని చెప్పలేదు. ఓ మంచి టైంలో వచ్చాం కాబట్టి నువ్వు ఆస్తిపరుడివే, నువ్వు లేనుడు అయితే నీ దగ్గర మేము ఎలా అడుగుతాం, కాబట్టి నువ్వు ఆస్తిపరుడు కాబట్టి నీకు కలిగిన దానిలో నుంచి మాకు కొంత నువ్వు ఇవ్వు,
అని డిమాండ్ చేయలేదు. కానీ నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వేం చేయగలవో అది చెయ్యి అని అంటే ఏదో పని తన మనసుకు వచ్చినట్లుగా ఇచ్చుంటే బాగుండు. ఆహారమే అడిగాడు, ఆస్తి అడగలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? దావీదెవడో నాకు తెలియదు, యెషయా కుమారుడు ఎవడో నాకు తెలియదు. అంటే దావీదు వలన మేలు పొంది కూడా దావీదెవడో తెలియదు అంటున్నాడు. ఆలోచన చేయండి. ఇంతకాలము కూడా నాబాలుకు కలిగినటువంటి ఆస్తి అంతటినీ కూడా చాలా భద్రంగా ఉంది అని అంటే దానికి కారణం ఎవరో? దావీదు. కానీ దావీదెవడో నాకు తెలియదు అని అంటున్నాడు. యెషయా కుమారుడు ఎవని అంటున్నాడు? కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. ఆహారం అడిగాడు. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసిందంటే కొంత ఆహారాన్ని తీసుకుంది. ఏమి తీసుకుందో తెలుసా? ఇక్కడ మనం చూసినప్పుడు 18వ వచనంలో రాయబడిన మాటలు మనం చదివాం కదా. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్లు, 200 ద్రాక్షరపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికలు వేసిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు ఆడలు, తర్వాత గార్ధముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదను. తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధమం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులకును ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకునెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. అబీగయీలు ఏం చేసిందో తెలుసా? దావీదును కనుగొని గార్ధమం మీద నుండి త్వరగా దిగి దావీదికి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంది. నా ఏలినవాడా. ఇక్కడ మాట చెప్తుంది, నా భర్త చేసింది తప్పే, వాడు దుష్టుడు, వాడు పనికిమాలినోడు అని చెప్పట్లా. ఏమంటుందో తెలుసా? తన భర్త తప్పిదమును తన తప్పిదముగా భావించుకోమని చెప్తుంది. ఇదిగో తప్పు చేసింది నా భర్తే, కానీ నా భర్త తప్పు నా తప్పుగా భావించండి ఒక్కసారి, నేను ఎదుటున్నాను అని చెప్తా ఉంది. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? కంటిన్యూ చేయి తల్లి. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించుము అని అంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భర్త మూర్ఖత్వం చేత ఉపద్రవాన్ని తెచ్చుకుంటే ఆ మూర్ఖత్వం వల్ల వచ్చినటువంటి ఆ పొరపాటు, ఆ తప్పు తన తప్పుగా భావించి క్షమించమని వేడుకుంటున్నటువంటి స్త్రీగా ఉంది. కొన్నిసార్లు వివాదాలు తలెత్తుతాయి, కొన్నిసార్లు అనుకోని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. పోనీలేండి, ఏదో మా ఆయన అనేసాడులే, కానీ ఏదో తాగిన మత్తులో లేకపోతే ఇలాగో అలాగో చేశాడు, దయచేసి అతని తప్పు నా తప్పుగా భావించి నేను అతని తరపున క్షమాపణ చెప్తున్నాను అని చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉంటారా? ఏమో, ఏం చేస్తాడో చేసుకోండి వెళ్ళి అని అంటూ ఉంటారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటూ ఉంటారు. అవునా కాదా? ఇతరుల యొక్క కుటుంబంలో ఇతరులు చేసినటువంటి తప్పిదాలు తన తప్పిదాలుగా భావించేటువంటి వారు ఉంటారా? కుటుంబాలలో మన బిడ్డలు కానీ ఇంకెవరైనా చేసినటువంటి అపరాధాలు, పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని మనం ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలి దేవుని దగ్గర. నేను చేసింది తప్పే, లేకపోతే నా బిడ్డలు ఇలా చేసి ఉండొచ్చు, నా భర్త ఇలా చేసి ఉండొచ్చు, దానిని బట్టి కీడు రాకుండా అన్నట్లుగా వాళ్ళ పక్షంగా నేను క్షమాపణ చెప్తున్నాను ప్రభువా అని దేవుని దగ్గర వేడుకునేటువంటి వారిగా ఉండాలి మనం. అర్థమవుతుందా? నాబాలు చేసినటువంటి పొరపాటుని, తప్పిదాన్ని తన తప్పిదముగా భావించి దావీదు దగ్గర క్షమాపణ వేడుకుంటూ ఉపద్రవాన్ని, కీడుని కదా ఆపగలిగినటువంటి స్త్రీగా అబీగయీలు కనబడతా ఉంది. నిజంగా అబీగయీలు చేసినటువంటి గొప్ప సాహస కార్యం ఇది. అబీగయీలు ఆలోచించినటువంటి మంచి ఆలోచన విధానాన్ని బట్టే తన కుటుంబం మీదకి వచ్చేటువంటి, ఇక్కడ ఏం తీర్మానం తీసుకున్నాడంటే అసలు ఇంట్లో కానీ తన పనివారిలో కానీ మొత్తం కలిగిన వాటిలో మగ పిల్లవాడు అనేటువంటి వాడిని లేకుండా చేస్తానని అంటున్నాడు. అంతటి భయంకరమైనటువంటి ఉపద్రవాన్ని ఆపగలిగేటువంటి స్థితిలో ఓ మంచి ఆలోచన కలిగినటువంటి స్త్రీగా అబీగయీలు ఉందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే దేవుని కార్యములను ఎరిగినటువంటి స్త్రీగా ఉంది. 29 నుంచి దాదాపుగా 32 వచనాలు మనం చూస్తే అక్కడ దేవుని గురించి ప్రస్తావిస్తుంది. ఆలోచన చేయండి. 29వ వచనంలో 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణమును తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన యెడల
నా ఏలినవాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. అర్థమవుతుందా? దేవుని పేరు కూడా ప్రస్తావించింది. దేవుని గొప్పతనాన్ని, దేవుడు దావీదు ద్వారా జరిగించినటువంటి ఆ కింద వచనాలన్నీ కూడా మీరు చదివితే దేవునికి స్తోత్రం చేసినట్లుగా అక్కడ 33వ వచనంలో కూడా రాయబడతా ఉంటుంది. యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పిందంట. అంటే దేవునిని స్తుతించినటువంటి స్త్రీగా ఉంది, దేవుని కార్యములు ఎరిగినగా స్త్రీగా ఉంది. దావీదు ద్వారా దేవుడు జరిగించినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, శత్రు సైన్యాన్ని హతమార్చినటువంటి ఆ గొప్ప కార్యాలన్నిటినీ కూడా చూడకపోయినా విని తెలుసుకుని నిజమైన దేవుని గురించి ప్రస్తావించినటువంటి స్త్రీగా అబీగయీలు ఉందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టే ఈరోజు ఈ అబీగయీలు వలె మనం కూడా మంచి బుద్ధి కలిగి కుటుంబం మీదకి వచ్చేటువంటి ఉపద్రవం ఏదైనా ఉంటే, కీడు ఏదైనా ఉంటే, మన కుటుంబంలో మన పిల్లలే చేయొచ్చు, భర్తే చేయొచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులే ఎవరైనా ఏదైనా పొరపాట్లు చేయొచ్చు. అప్పుడు ఎదుటి వారి నుంచి వచ్చేటువంటి ఉపద్రవాన్ని మనం అడ్డుకునేటువంటి వారిగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మన బిడ్డల యొక్క తప్పిదాలు మన తప్పిదాలుగా దేవుని దగ్గర ఒప్పుకుని వారి పక్షాన మనం క్షమాపణ వేడుకునేటువంటి వారిగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచి బుద్ధి కలిగినటువంటి వారైతే తమ కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటువంటి వారిగా ఉంటారు. లేదు, మంచి బుద్ధి లేనటువంటి వారైతే, ఈ చెడ్డ బుద్ధి కలిగినటువంటి వారైతే వారి కుటుంబాన్ని కూల్చుకుంటారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ఏ మార్గం ఉన్నా ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీ కుటుంబము కట్టబడటానికి ఒక్కదారే ఉందా, ఇరుకుగా ఉందా, కష్టంగా ఉందా, అయినా సరే కష్టపడుతుంది అనుకుంటే ఆ దారి గుండా ప్రయాణం చేయి. ఆ దారి గుండా ఆలోచన చేసి ప్రయాణం చేయి. కుటుంబం కూలిపోవటానికి 100 దారులు కనపడవచ్చు, కానీ కూల్చుకోవటానికి మార్గాలు ఎక్కువ కనబడినా కానీ కూల్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. వీలైనంత మట్టికి దైవికమైనటువంటి కుటుంబాన్ని మీరు ఆలోచన చేయండి. నీవు, నీ భర్త, నీ బిడ్డలు, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కుటుంబం. కాబట్టి ఈ కుటుంబం ఇలా కలిసి ఉండాలనేది దేవుని ఉద్దేశం, విడిపోవాలనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి మ్యాక్సిమము వీలైనంత మట్టికి కలిసి ఉండటానికే ప్రయత్నం చేయాలి తప్ప విడిపోవటానికి, కూల్చుకోవటానికి ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి కుటుంబం కూలిపోవటానికి 100 దారులు ఉండొచ్చు, కట్టబడటానికి దారులు కూడా కొన్నిసార్లు మూసుకుపోవచ్చు. అయినా సరే కట్టబడటానికే, కుటుంబం నిలబడటానికే ప్రయత్నం చేయండి. నీ వరకు నీవు, ఇందులో స్వార్థం అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, నీ వరకు నీ కుటుంబం, నీ 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 భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం నిలబడటం కొరకు నువ్వేం చేసినా తప్పులేదు. ఎందుకంటే నీ కుటుంబాన్ని కూల్చుకోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ కుటుంబం నిలబడటం కొరకు నువ్వే ప్రయత్నమైనా చెయ్యి. కానీ చివరికి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా ప్రతిఫలం ఏం కనపడాలో తెలుసా? కుటుంబం నిలబడాలి. ప్రభువా, ఇదిగో తండ్రి, నీవు నాకు ఇచ్చిన బిడ్డలు నేను పోగొట్టుకోలేదు, నాకు ఇచ్చిన భర్తను నేను పోగొట్టుకోలేదు, ఈరోజు నా కుటుంబాన్ని నేను ఈ రీతిగా కట్టుకోగలిగా, నిలబెట్టుకున్నాను, నేను కూల్చుకోలేదని దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉంటుంది. కాబట్టి కూలిపోవటానికి ప్రయత్నాలు ఎక్కువగా ఉండొచ్చు, దారులు ఎక్కువగా ఉండొచ్చు, కానీ కూలిపోయేటువంటి మార్గాలు ఎక్కువగా ఉన్నా వాటిని మనం ఎంచుకోకూడదు. నిలబడటానికి ఒక్క దారున్నా సరే దానిలో ప్రయాణం చేయండి. అది కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు, దాని ద్వారా కొంతమందికి వ్యతిరేకం అవ్వచ్చు, దాని ద్వారా కొన్నిసార్లు కష్టమైనటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ చివరికి కుటుంబం నిలబడిన తర్వాత దేవుని దగ్గర ఓ మంచి సాక్ష్యం ఉంటుంది. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, కూల్చుకోలేదు, నేను నిలబెట్టుకున్నాను అని దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉంటుంది. కాబట్టి అబీగయీలు ఓ మంచి బుద్ధి కలిగి తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది, కాపాడుకుంది. కానీ అతని యొక్క మూటతనం చేత, దుర్మార్గత చేత తన ప్రవర్తన మార్చుకోలేదు. కాబట్టి దేవుడు అతనిని మొత్తెను అనేటువంటి మాట ఆ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ చివరి వచ్చిన భాగాల్లో ఆలోచన చేస్తే 36వ వచనం నుంచి చివరి భాగాల్లో మనం చూస్తే కనుక నాబాల్ని దేవుడు మొత్తినట్లుగా అక్కడ చూస్తూ ఉంటుంది. 38వ వచనంలో చూస్తే 10 దినములు అయిన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయిననే మాట రాయబడి ఉంది. ఎందుకంటే తన ప్రవర్తన మార్చుకోలేదు, తన మూర్ఖుడుగా, దుష్టుడుగా, దుర్మార్గుడుగా, భయంకరస్తుడిగా ఉన్నాడు. మరి మంచి బుద్ధి కలిగింది కదా, మరి దేవుడు అన్యాయం చేశాడా? మంచి బుద్ధి కలిగిన స్త్రీయే, దేవుని గురించి ఎరిగింది కాబట్టి, దేవుని కార్యాల గురించి ఎరిగింది కాబట్టి దావీదు దగ్గర ప్రస్తావించింది. మరి ఈమెకేమైనా అన్యాయం జరిగిందా?
మీకు ఆలోచన రావాలి ఇక్కడ. ఇంత మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీకి మరి భర్తని ఎందుకు తీసేయాలండి దేవుడు అని అనిపిస్తే, తీసేయటం వల్ల మరింత మేలు జరిగింది. ఏంటో తెలుసా? ఆ తర్వాత దావీదే ఆమెను వివాహం చేసుకున్నట్లుగా ఆ కింద వచ్చిన భాగాల్లో 40-42 వచనాల్లో దాదాపుగా మనం చూసిన ఆమెను పెండ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అబీగయీలు యొక్క మంచి బుద్ధి చేత ఆమెకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగింది. ఒకప్పుడు కొంతవరకు మాత్రమే, ఒక పక్క మాత్రమే ఉంది. ఇప్పుడు ఇద్దరూ నీతిమంతులు. దావీదు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడేటువంటి వాడు కాబట్టి, దేవుని భయం కలిగినటువంటి వాడు కాబట్టి దావీదుకే భార్యగా చేయబడింది. అవునా కాదా? కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి కుటుంబాన్ని నిలబెట్టుకోవటానికి, కుటుంబము ఆధ్యాత్మికంగా బలపడటానికి ఆలోచనలు, ప్రణాళికలు కలిగి కుటుంబం ఏ రీతిగా అయితే నిలబడుతుందో ఆ రీతిగా నిలబడటానికి మనం ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.